రేవంత్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఉద్యమం చేస్తుందన్నారు. పంపకాల పంచాయతీ తేల్చుకునేందుకే కేబినెట్ సమావేశాలు జరుపుతున్నారని ఫైర్ అయ్యారు. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి, ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. మరి గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా, ఏ మార్పు రాలా. పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఒక 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేశారు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా పూర్తి కాలే. ఇక్కడ అందరి చేతిలో ప్లకార్డ్స్ ఉన్నాయి. ప్రశ్నిస్తుంది తెలంగాణ, మీ యొక్క పనితీరుని ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తుంది. మీరు విద్యార్థులకు సరైన సమయంలో ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలు హాస్పిటల్స్కు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తుంది. సమయానికి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తుంది ఈ తెలంగాణ. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ 18 నెలల నుంచి రాకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో నిర్మాణమైంది. దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. నిజంగా మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్నించే సమాజానికి ఒక్కొక్క అంశం ఇవాళ ఏదైతే వాళ్ళ ప్లే కార్డులో ప్రశ్నిస్తా ఉన్నారో సూటిగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాని మసిపూసి మారడకాయ చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు పన్నుతున్నటువంటి కుట్రలు, పన్నాగాలు తెలంగాణ సమాజము మోసపోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేదని హెచ్చరించడానికి మాత్రమే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నది. నిజాయితీ ఉంటే ఒక్కొక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడమే ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎలక్షన్ల ముందు ఏమని చెప్పిండ్రు? అభయహస్తం. ఈ అభయహస్తంలో 6 గ్యారంటీలను చూసి మీరు ఓట్లు వేయండి అని. అయ్యా బాబు, మీరు ఇచ్చింది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం పెట్టిన తెలంగాణ ప్రజల మీద. 100 అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. 420 హామీలు ఇచ్చింది మీరు, ఎందుకంటే మోసం చేస్తామని తెలుసు మీకు ముందే. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రంలో అప్పులున్నాయి. రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ రోజు మనం అందరం ఎన్నికలప్పుడు మాట్లాడిన మాటలు. మరి ఆ తర్వాత మీరు ఇచ్చిన హామీలు అనవి కానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని మహిళలకు మోసం చేసిండ్రు. పెద్ద ఎత్తున మహిళలను మోసం చేసిన తెలంగాణ మహిళలను మీరు